రాష్ట్రమంతా అవ్వాతాతలది ఒకే మాట. బిడ్డా మేమంతా నీకే ఓటు వేశామయ్యా. మా ఓట్లన్నీ ఏమయ్యాయి? ఎందుకిలా జరిగింది? మేమైతే నిన్ను మోసం చేయలేదయ్యా. నిన్ను కన్న బిడ్డల్లే చూసుకున్నాం. కానీ ఎక్కడో ఏదో జరిగింది. ఒక్క రోజు కూడా నిన్ను టీవీల్లో చూడకపోతే ఉండలేని మేము మీకు ఎలా అన్యాయం చేస్తామయ్యా? ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ నీ రాజకీయ శత్రువులే నిన్ను ఓడించారయ్యా అని అవ్వాతాతలే కన్నీటి పర్యంతమవుతున్నారు. సిద్ధం సభలు మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఎన్నికల ప్రచార సభలలో మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే ఫ్యాన్ గుర్తుపై 2 బటన్లు నొక్కి ఓటు వేసి ఆశీర్వదించేందుకు మీరంతా సిద్ధమా అని జగన్ పిలుపునిస్తే మేమంతా సిద్ధం సిద్ధం అంటూ లక్షలాది మంది ప్రజలు పిడికిళ్లు బిగించి నినదించారు. కానీ వైసీపీకి దక్కాల్సిన ఎన్నికల ఫలితం టీడీపీ కూటమికి దక్కడంపై రాజకీయ విశ్లేషకులు నివ్వెరపోతున్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల సమస్య దశాబ్దాలుగా పట్టి పీడిస్తోంది. ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ 800 కోట్ల రూపాయలతో తాగునీటి పథకం, కిడ్నీ వ్యాధుల పరిశోధనా కేంద్రం, కిడ్నీ వ్యాధుల చికిత్సకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని నిర్మించిన పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంపై రాజకీయ పరిశీలకులు నివ్వెరపోతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 8,000 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు జగన్. నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరంలలో పూర్తి చేశారు. గతేడాది నుంచి ఆ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. కానీ ఆ 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. మూలపేట, కాకినాడ, రామాయపట్నం, మచిలీపట్నం నియోజకవర్గాల్లో 25,000 కోట్లతో పోర్టులు నిర్మిస్తున్నారు. కానీ ఆ పోర్టులు ఉన్న నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ గెలవకపోవడంపై రాజకీయ పండితులు నివ్వెరపోతున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలు వైసీపీకి కంచుకోటలుగా నిలుస్తూ వస్తున్నాయి. కానీ ఈ ఎన్నికల్లో ఆ కంచుకోటల్లోనూ ఎన్నడూ లేని రీతిలో టీడీపీ గెలుపు పొందడంపై రాజకీయ పరిశీలకులు నివ్వెరపోతున్నారు. ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలవాల్సిన చోట్ల టీడీపీ కూటమి నిలవడంపై ఆశ్చర్యపోతున్నారు. వైఎస్ఆర్సీపీకి దక్కాల్సిన ఫలితం టీడీపీకి దక్కడానికి కారణాలు అంతుచిక్కడం లేదని రాజకీయ పండితులు అంటున్నారు. ఇటీవల యాక్సిస్ మై ఇండియా చర్చలో ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజీవ్ సర్దేశాయ్ మాట్లాడుతూ మహిళలు, గ్రామీణులు భారీ ఎత్తున జగన్ కు మద్దతుగా నిలిచారని చెప్పడం, ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ కూడా పలు సందర్భాల్లో గ్రామీణులు, మహిళలు, మైనారిటీలు జగన్ కు అండగా ఉన్నారని స్పష్టం చేసిన నేపథ్యంలో ఫలితాలు ఇలా వెలువడడం సర్వత్రా ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఎందుకిలా జరిగింది? Please subscribe Dot News.